హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. మన తెలుగు చిత్రసీమ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ని ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే స్టోరీలో హీరో ఉన్నాడా హీరోయిన్ ఉన్నారా అని చూడరు. ఎందుకంటే సినిమా బాగుంటే ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు. అలాంటి కోవలోకే చెందిన సినిమా మా ఇంటి బంగారం సినిమా. ఈ సినిమాలో పరిచయం అక్కర్లేని పేరు సమంత హీరోయిన్గా నటిస్తుంది. ఇదే సినిమాలో ముఖ్య పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్లో గవిరెడ్డి గారు కూడా నటిస్తున్నారు. ఆయన ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మా ఇంటి బంగారం మూవీ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఏదో ఉంది సంథింగ్ ఇంకా మూవీలో రివీల్ కాలేదు అని అనుకుంటున్నారు. సో ఏంటి సార్ ఏముంది అసలు సినిమాలో? నన్ను రివీల్ చేసేయమంటున్నారు? చేసేయండి. లేదు, అంటే మ్యాక్స్ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కథ చెప్పేశారు. బట్ మీరు అన్నట్టు ఏదో సర్ప్రైజ్ ఒక ఎలిమెంట్ అయితే ఉంది. బట్ అది మీరు థియేటర్లో చూస్తేనే కదా కిక్. అవును. సో ఈ మూవీలో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే నేను బిఫోర్ శుభం చేశాను కదా, సో దానిలో బాగా వర్కౌట్ అయింది క్యారెక్టర్. సో అది చూసినప్పుడు ఇంకా సమంత గారు ట్రలాల పిక్చర్స్ ప్రొడక్షన్ శుభం కూడా. సో సమంత గారు రాజ్ గారు చూశారు. సో వాళ్ళకి నచ్చింది అప్పుడు. సో దాని నుంచి ఈ సినిమాలో అవకాశం వచ్చింది. సో ఇక ముఖ్యంగా సమంత గారితో ట్యాగ్ చేశారు మీరు. ఎలా ఉండింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే లైక్ అంటే నాకు ఆల్రెడీ శుభంలో కొంచెం పరిచయం ఉంది. సో ఇప్పుడు ఇంకా ఏమైందంటే కొంచెం ఈజీ అయింది. అప్పుడు పరిచయం లేకపోతే కొంచెం భయపడిన వాడేమో, కానీ ఇప్పుడు ట్రావెల్ చేసినప్పుడు సో ఈజీగానే అనిపించింది. ఒకవేళ ఏదైనా ఉన్నా చెప్పేవాళ్ళు. సో ఈజీగానే ఉంది. చాలా బాగుంది యాక్చువల్లీ. ఎలా ఉండేవారు సమంత గారు మీతో సెట్స్లో? అంటే ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడేవారు? నాతోనే కదా, అందరితోని చాలా సరదాగా ఉంటారు. ఫ్రెండ్లీగానే ఉంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అందరూ పర్టికులర్గా ఇలా చెప్పాలి అనే లైవ్ ఉండదు. సరదాగా వచ్చారా చేశారు. కాకపోతే ఆమె సీన్ చేసినప్పుడంతా ఆ మూడ్లో ఉంటారనమాట. సో ఆ మూడ్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఉంటే చాలు, మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. తెలుస్తుంది ఆ మూడ్లో ఉంటున్నారని తెలుస్తుంది. ఎందుకంటే పిచ్చి కొట్టుడు కొడుతున్నారు ట్రైలర్లో ఒక్కొక్కరిని. అది మామూలు కొట్టుడు కాదు. సో డైలాగ్ కూడా ఉంటుంది, ఒక్కొక్కరిని ఎలా కొడతానంటే అని ప్రేమతో అండి అని చెప్తారు. సో అలా ఉన్నప్పుడు ఎలా అనిపించింది మీకు చూస్తున్నప్పుడు? వెంటనే ట్రాన్స్ఫర్మేషన్, ఒకటేసారి ఇలా కామ్గా కూర్చుంటారు, మళ్ళీ సీరియస్. యాక్చువల్లీ అదే సినిమాలో నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే అదే అండి. అంటే అలా ఉంటారు, ఇన్నోసెన్స్గా అలా వస్తారు. చిన్న చేంజ్ ఓవర్స్ ఉంటాయి సినిమాలో. సూపర్ చేశారనమాట. అవి చాలా ఆడియన్స్కి చాలా నచ్చుతాయి, చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాయి అనిపిస్తుంది. అంటే ఒక యాక్టర్ నుంచి నేర్చుకోవాలనిపిస్తుంది కదండి. అంటే అంతసేపు అలా ఇన్నోసెన్స్ మూడ్లో ఉంటారు, సన్నగా సీరియస్ అవుతారు. మీకు ట్రైలర్లో కూడా చూసారే ఉంటారు. సో అలాంటివన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి సమంత గారు పర్టికులర్గా చేసిన. అలాగే ముందు శుభం చేశారు కదా, ఆ సినిమాకి ఈ మా ఇంటి బంగారం సినిమాకి మీలో మీరు గమనించిన తేడా ఏంటి? యాక్టింగ్ చాలా నేర్చుకోవాలని అప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేర్చుకుంటున్నాను బాగా, ఇంకా బాగా చేయాలి, బెటర్గా చేయాలి అంతా. ఒకటి బాగా గుర్తుండిపోయింది సమంత గారితో మీకు ఈ మా ఇంటి బంగారం సినిమా సెట్స్లో ఏదైనా విషయం అంటే యాక్చువల్లీ షూటింగ్ జరిగేటప్పుడు ఒక ఎపిసోడ్ ఉంది. ఒక యాక్షన్ ఎపిసోడ్లో ఒక రూలే వచ్చి సోఫాలోంచి పడి కింద పడతారనమాట. నేను ఒక చిన్న హడిల్లో ఉన్న అవతల వ్యక్తితో కొంచెం అలా జరుగుతూ ఉంటుంది. సడన్గా ఫట్ మన వచ్చి అలా జరిగింది ఒక ఇన్స్టెంట్. ఏంటని ఇలా చూస్తే మేడం సమంత గారు ఒరిజినల్గా చేస్తారు. డూప్ ఏమో అనుకున్నాను నేను డూప్ చేస్తారా, అంత రిస్క్ ఎపిసోడ్ అంత చేయరేమో అనుకున్నా. చూస్తే సమంత గారు. షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి మేడం ఏం మేడం మీరు అని. అది చాలా మంచి అంటే షాక్ అయ్యాను నేను. అలాంటి ఒక సమంత గారు చూస్తే చాలా ఫిట్గా ఉంటారు. ఏమైనా ఎక్సర్సైజ్కి సంబంధించి మీకు ఏమైనా టిప్స్ ఇచ్చారా? గవిరెడ్డి వెంటనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయవయ్యా, చూస్తే ఇంకా సింపుల్గా అలానే ఉన్నావు అని ఏమైనా చెప్పడం జరిగిందా? అలాంటి డిస్కషన్ ఏం రాలేదండి. బట్ నాకే అనిపించింది నేను చేయాలి. మేడం చూస్తుంటాను కదా ఇన్స్టాలో, అది చూసినప్పుడు వర్కౌట్స్ అవి చూసినప్పుడు మనం కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. స్టార్ట్ చేస్తాను వెరీ సూన్. మీరు ఈ సినిమాలో అంటే సమంత గారు ఉన్నారు ఇదివరకు తెలుసు అని క్యారెక్టర్ ఒప్పుకున్నారా, లేకపోతే ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి ఒప్పుకున్నారా? సమంత గారు ఉన్నారని, సమంత గారి సినిమా అంటే ఒప్పేసుకున్నారు అంతే. ఇంకా అది ఏ క్యారెక్టర్ అయినా ఏదైనా చేస్తానండి. ఎందుకో సమంత గారు అంటే అంత అభిమానం మీకు? అంటే నాకు శుభం అనే ఒక సినిమాతో నాకు ఒక లైఫ్ క్రియేట్ చేశారు. సో వాళ్ళ దగ్గర నేను ఇదేంటి అదేంటి అని అడగకూడదని నేను నమ్మిన ఒక సిద్ధాంతం. సో మనం పిలిచిన వాళ్ళు అలా చేసిన వాళ్ళు గ్యారంటీగా మనకు మంచి జరుగుతుందని పిలుస్తారు కదా. సో అలా సమంత గారు పిలిచినప్పుడు ఏదైనా వెళ్ళిపోతాను అంతే.
మీ క్యారెక్టర్ సినిమా ట్రాలాలో అంతే. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఎంటర్టైనింగ్గా ఉంటుంది, సరదాగా ఉంటుంది, కొంచెం అప్పుడప్పుడు భయపడతారా లేకపోతే మీరు కూడా చంపేస్తారా? నెత్తి మీద 2 వేయాలనిపిస్తుంది ఇన్ని, అలాంటి క్యారెక్టర్, ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. ఓకే, టోటల్ కొంచెం రాయలసీమ స్లాంగ్ ఉంది కదా సినిమాలో. అంటే అదే మీరు చూసే ట్రైలర్లో సమంత గారు మాట్లాడతారు, మేమందరం ఈస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడతాం. సో అంటే చాలా ఉంది సినిమాలో, చూడాల్సింది. ట్రైలర్ కన్నా చాలా ఉంది యాక్చువల్లీ. ఓకే, అసలు మీరు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? సినిమా ఇండస్ట్రీనే ఎందుకు ఎంచుకున్నారు? అంటే మీకు యాక్టింగ్ అంటే ప్యాషనా లేకపోతే ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? ఇష్టం, చిన్నప్పటి నుంచి ఫ్యాషన్, చాలా మందికి ఉన్నట్టే నాకు కూడా ఫ్యాషన్. వచ్చా, ప్రయత్నాలు చేశా రకరకాలు, ఇలా ఫైనల్లీ ఇలా వచ్చా. సో సమంత గారిని చూసే నేను ఈ సినిమాకు ఒప్పుకున్నా అని చెప్పారు. సో రేపు ఫ్యూచర్లో కూడా సమంత గారు రికమెండ్ చేసి మిమ్మల్ని హీరోగా రికమెండ్ చేస్తే? సమంత గారు హీరోగా రికమెండ్ చేశారు, అది పక్కన పెడితే ఏం చెప్పినా అంటున్నాను. ఇప్పుడు ఆ బ్యానర్ నాకు ట్రాలాలా పిక్చర్స్లో నేను శుభం అనే సినిమాతో యాక్టర్గా పరిచయం అయ్యాను, నాకు గుర్తింపు వచ్చింది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు లైఫ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోతాను, ఇంకా అది ఏంటి అని కూడా అడగను అంటున్నాను నేను. అంతే, ఇంకా హీరోగా చేస్తారా వీళ్ళకి ఏదైనా వెళ్తాను నేను, అంతే. ఇంకా అది సొంత బ్యానర్ లాగా. సో మీరు గమనించింది ఏంటండి ఇండస్ట్రీలో, అంటే ఒక మామూలు వ్యక్తిగా కాకుండా యాక్టర్కి ఒక మామూలు వ్యక్తికి తేడా ఏంటి, ఏం గమనించారు మీరు? అర్థం కదా, మామూలు వ్యక్తిగా మీరు, అలాగే ఒక యాక్టర్గా మీలో మీరు గమనించిన తేడా ఏంటి? మామూలు వ్యక్తిగా అంటే లైక్ నేను చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. సో అప్పుడేంటి అందరిలాగే స్ట్రగ్లింగ్ అలా ఉంటుంది. బట్ యాక్టర్ అయ్యాక ఏంటంటే ఏదైతే మనం స్పేస్ కోరుకుని వస్తాం, బయట నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఇలా చేయాలి అది చేయాలని వచ్చి వస్తాము, అది వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. చుట్టూ ఉన్న జనాలు అప్పటిదాకా తిట్టిన వాళ్ళంతా మనల్ని అరే బాగా చేసేవారు అంటారు. సో ఆ చేంజ్ ఎవరు నచ్చింది యాక్చువల్లీ. సో ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? అవకాశాలు అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఎవరికైనా చాలాసార్లు అయి ఉంటారు బ్రో, ఒకసారి. సో మరి ఎలా ఓవర్కమ్ అయ్యారు ఆ టైంలో? అంతే, పరిస్థితులు 1 by 1 నేర్చుకుంటూ ఇప్పుడు అవ్వడం మానేశాను. స్టార్టింగ్లో అన్ని రకాలుగా అవుతూ వచ్చాం, బట్ తర్వాత ఇవన్నీ తాత్కాలికమే కదా అనిపించింది. సో ముందుకు వెళ్ళిపోవాలి, నెక్స్ట్ ఏంటని ఆలోచించుకుంటూ ముందుకు వచ్చాను అంతే. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ చేయబోతున్న సినిమాలు? దీని తర్వాత ఎపిక్ అని ఆనంద్ దేవరకొండ సినిమా, ఆదిత్య డైరెక్టర్, దానిలో సితార్ ఎంటర్టైన్మెంట్స్, దానిలో చేశాను. దాని తర్వాత ఓ సుకుమార్ అని అదొక సినిమా చేస్తున్నాను. సో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలన్నది మీకు? మీ ఛాలెంజింగ్ అంటే ఇలా చేస్తే నాకు బాగుంటుంది, నాకు పర్సనల్గా నాకు ఇలాంటి క్యారెక్టర్స్ సెట్ అవుతాయి అని అనుకున్నాను. అలా ఏం లేదు, ఎంటర్టైనింగ్గా ఉండేది ఏదైనా చేద్దాం అనిపిస్తుంది. నాకు ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం, కామెడీ, దాంతోపాటు ఎమోషన్ కూడా బాగానే చేస్తానని నాకు అనిపిస్తుంది. చూద్దాం, ఏమొచ్చినా ఛాలెంజింగ్గా తీసుకొని చేయాలని మాత్రం ఉంది, చూద్దాం. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఇష్టపడడానికి గల కారణం ఏంటి? ఇష్టపడకపోవడానికి కారణమే లేదు, సో అన్నీ ఇష్టమే అంతే. ఓకే, ఆయన ఇప్పటికీ కూడా 70+ కూడా డాన్సులు వేస్తున్నారు, ఎరగదీస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది అలా చూస్తున్నప్పుడు? అంటే మీరు యంగ్ కదా, ఈ ఏజ్లో కూడా వాళ్ళంతా కష్టపడుతున్నారు కదా, సో మీకేమనిపిస్తుంది? సో చిరంజీవి గారిని చూసినప్పుడల్లా ఎప్పుడు నేర్చుకోవాలని ఇన్స్పిరేషనే అందుకు కదా. సో ఇప్పుడు కూడా ఆయన చూసినప్పుడల్లా ఆయన టైమింగ్ అవ్వచ్చు, ఆయన డ్యాన్స్ అవ్వచ్చు, అన్నీ ఇంకా మనం నేర్చుకోవాలి, ఇంకా మనల్ని మనం బెటర్ చేసుకోవాలి. ఒకవేళ బాధలో ఉన్నప్పుడు ఓకే చిరంజీవి గారిని గుర్తు చేసుకోవడం, చిరంజీవి గారి ఫోటో చేసుకోవడం, ఓకే మనం వెళ్ళొచ్చు ముందుకు అనిపిస్తుంది కదా. మొదటిసారి ఎప్పుడు అనిపించింది మీకు? అంటే ఒక టైం ఉంటుంది, అది ఎప్పుడు గుర్తొస్తుంటుంది, ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను అని, ఆ రోజు ఎప్పుడు? అంటే నేను ఇండస్ట్రీకి రావాలి. నాకు అది పర్టికులర్గా గుర్తులేదు, కానీ నాకు గరణ మొగుడు, రవిడి అల్లుడు ఆ సినిమాలు చూసే టైంలో చిన్నోడిని, అప్పుడు చాలా డాన్స్ చేసినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి చేయాలి, చిరంజీవి గారిలో చేయాలనిపించింది. మనం ఎంతో చేస్తాం పక్కన పెడితే, అది బాగా అనిపించింది. అక్కడ నుంచి మొదలైంది, ఆ టైం నుంచి. చిన్నప్పుడు కలిసారా చిరంజీవి గారిని ఎప్పుడైనా? కలిసాను. ఓకే, ఏమని మాట్లాడారు ఫస్ట్ కలిసినప్పుడు? బాస్ హక్ చేసుకున్నాను, ఫ్యాన్ అని చెప్పాను. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సమంత గారు. ఓకే, సమంత గారిని అంటే ఏ సినిమాకి హీరోయిన్గా మీరు, ఆవిడ ఫేవరెట్ హీరోయిన్గా మీరు ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ ఏమాయ చేసావు అప్పుడు రంగస్థలంతో ఫుల్ ఫ్యాన్ అయిపోయింది. ఓకే, రంగస్థలం. సమంత గారిని మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసారు మీరు? శుభం సెట్లోనే కలిసి. శుభం సెట్ కదండి, శుభన్కి ఆడిషన్ అది ఫైనల్ అయిన తర్వాత ఒకసారి ఆఫీస్లో మీట్ అయ్యి జరిగింది, ఫస్ట్ టైం అప్పుడు కలిసాను అనమాట. సో మీరు రంగస్థలం చూసి, ఏమాయ చేసే చూసి
ఫేవరెట్ హీరోయిన్ అని చెప్తున్నారు. రంగస్థలం మాకు ఎందుకో ఇట్లా అనిపిస్తుంది, ఎందుకంటే మీకు శుభ మూవీలో ఛాన్స్ వచ్చింది, మా ఇంటి బంగారం మూవీలో ఛాన్స్ వచ్చిందనే సమంత గారు ఫేవరెట్ హీరోయిన్ అని చెప్తున్నట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అలా అయితే ఫస్టే చెప్పాను కదా, ఆ సినిమాతోనే అయిపోయానని చెప్పాను కదా, రంగస్థలంతో అయ్యానని చెప్పాను నేను. అవునవును, రంగస్థలంతో అయ్యారు. బట్ ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీ ఫేవరెట్ హీరోయిన్ ఏమో చిరంజీవి గారు. అవును, వారు ఎప్పటి నుంచి 80s నుంచి ఉన్నారు. అవును. ఓకే, మీ ఫేవరెట్ హీరోయిన్ ఏమో సమంత గారు. సమంత గారు ఎప్పటి నుంచి ఉన్నారు? 2010 తర్వాత అట్లా వచ్చారు ఆవిడ. సో చాలా డిఫరెన్స్ ఉంది కదా. మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే చిరంజీవి గారు ఆ టైంలో, లేకపోతే కొంచెం ముందు అలా చెప్పాలి అంటే మీకు ఛాన్సెస్ వచ్చాయనే మీరు సమంత గారి పేరు చెప్తున్నారేమో అనిపిస్తుంది. అలా అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్లో వచ్చినప్పుడు నేను రైటింగ్ అదే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అలా చేసినప్పుడు అంతులేని కథ ఒక సినిమా ఉంది, మీకు తెలుసా? జయప్రద గారు. అవునవును, నాకు చాలా ఇష్టం. ఓకే, తర్వాత జయప్రద గారు వెళ్ళిపోయారు తర్వాత, కానీ చిరంజీవి గారు అలా కంటిన్యూ అవుతూనే వచ్చారు. అలా ఉండిపోయింది సంబంధం. మధ్యలో నేను కొంతమంది హీరోయిన్స్ నచ్చారు, కానీ నేనేమంటే నేను రైటింగ్ చేశాను, డైరెక్షన్ చేశాను, నేను తెలియదు ఎక్కడ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత సమంత గారు ఏమాయ చేసేదో నాకే కాదండి చాలా మందికి నచ్చారు. యాక్టర్గా నాకు రంగస్థలంతో నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవన్నీ అనిపించిన తర్వాత నాకు నచ్చిన హీరోయిన్ అయ్యారు. దాని తర్వాత నాకు అవకాశం వచ్చింది. బట్ మీరన్నట్టు కూడా సమంత గారు అవకాశం ఇచ్చారని అనుకుంటే కూడా అది కూడా తప్పేం లేదండి, అలా కూడా అనవచ్చు కదా, అది కూడా రైటే. అలాగే నాకు లైఫ్లో నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు, నన్ను ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు నా ఫేవరెటే అవ్వాలి. బయట వాళ్ళకి అవుతారు లేదు, నాకు సంబంధం లేదు. సో నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు, నన్ను ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు నాకు ఇప్పుడు ఫేవరెట్, ఎప్పటికీ ఫేవరెట్, ఆల్వేస్ ఫేవరెట్. వాళ్ళే కదా అసలైన ఫేవరెట్ అవ్వాలి నాకు, సో నా ఫేవరెట్. అలాగే డైరెక్టర్ నందిని రెడ్డి గారి గురించి చెప్పండి. మొదటగా ఎట్లా అంటే జస్ట్ క్యారెక్టర్ ఉందని చెప్పేసి మీరు ఒప్పేసుకున్నారా, లేకపోతే స్టోరీ కూడా నాకు కొంచెం క్యారెక్టర్ గురించి చెప్పండి అని అడిగారా? నేను అడగలేదండి, ఓకే అన్నారు అంతే. నేను చెప్పాను కదండి, సుబ్బవ్ అనే సినిమాతో ఇలా చేసినప్పుడు నేను అడగాలి, వాళ్ళకి తెలుసు కదా గవిరెడ్డి ఇలా చేశాడు, బాగా చేశాడు అని చెప్పే ఆ క్యారెక్టర్ ఇచ్చారు. సో నేనేం అడగలేదు. సో నందిని రెడ్డి గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ అంటే సెట్స్లో అయినా ఇలా ఏమని పిలిచేవారు మిమ్మల్ని? నన్ను గవి అని పిలుస్తారండి. ఓకే, గవి అని పిలుస్తారు. నందిని రెడ్డి గారు చాలామందికి అప్కమింగ్ వచ్చే ఫిల్మ్ యాక్టర్స్ లేడీస్కి పర్టికులర్గా ఇప్పుడు చాలామంది వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్ 100% ఇన్స్పిరేషన్. వెరీ పవర్ఫుల్, వెరీ స్ట్రాంగ్, వెరీ ఇన్స్పిరేషన్ యాక్చువల్ నందిని రెడ్డి గారు. నందిని రెడ్డి గారితో మీరు ఇది రెండో సినిమానా లేకపోతే? లేదండి, ఫస్ట్ సినిమా. ఓకే, నందిని రెడ్డి గారి శైలి అంటే ఒక ఫీమేల్ డైరెక్టర్ సెట్స్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వారు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? అంటే ఒక ఫీమేల్ డైరెక్టర్ కదా, అంటే ఏమైనా తేడా చూపిస్తారా? అంటే కొంచెం మేల్ డైరెక్టర్స్ అయితే కొంచెం కమాండింగ్ చేస్తారు, ఫీమేల్ డైరెక్టర్స్ అయితే సేమ్ అదే వేళ కమాండింగ్ చేస్తారా, చాలా స్మూత్గా మాట్లాడతారా? అంటే ఒక్కొక్కరిది ఒక్కో శైలి ఉంటుంది. నందిని మేడము మగాళ్ళకి అలా తగ్గే ఏమి ఉండరు, సేమ్ లైక్ క్యాప్టెన్, పవర్, పులి, సేమ్ అలాగే ఉంటారు సెట్లో. అబ్బాయిలాగా అలా అబ్బాయిలు ఎక్కువ అలాంటి, అంటే అమ్మాయిని కాబట్టి నేను తక్కువగా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, అలా ఉంటుంది. ఆమెకి ఏం కావాలి, ఎవరేం పని చేయాలి, అది పర్ఫెక్ట్గా కమాండింగ్గా చేస్తారు. ఎక్కడ నవ్వాలి అక్కడ నవ్వి స్మూత్గా పని చేస్తారు. బట్ పవర్ అలాగే ఉంటుంది. సమంత గారు అలాగే నందిని రెడ్డి గారి బాండింగ్ ఎలా ఉంటుంది సెట్స్లో వాళ్ళిద్దరు? లైక్ నాకు అనిపించింది ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఓకే, మీరు మీ క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయలేదు, ఒకటే డైలాగ్ మీద ఉంది. అవునవును. ఓకే, అంటే మీరు ప్రమోషన్స్లో కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు, సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని. ఈ రోజుల్లో సినిమాలు అంటే చాలా తక్కువగా థియేటర్లలో ఆడుతున్నాయి. స్టోరీ లేక సినిమాలు ఆడట్లేదా, లేకపోతే ప్రమోషన్స్ సరిగా చేయలేక సినిమాలు ఆడట్లేదా? కారణం ఏంటి? ఇది కారణం అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను బ్రో. దీనికి రీజన్ చాలా మంది చాలా ఏళ్ళగా ఎతుకుతున్నారు, ఎవరికి దొరకట్లేదు. ఏ సినిమా ఎప్పుడు ఆడుద్దో ఎప్పుడు ఆడదో అనేది కూడా చెప్పలేమంటున్నాను నేను. ఒక్కొక్క మూడ్లో జనాలు అందరూ సినిమాకి వస్తారు, ఒక్కొక్క మూడ్లో ఎంత పెద్ద సినిమా వచ్చినా రారు, అసలు రావట్లేదు అంటారు. సో దీన్ని నా స్థాయికి నాకున్న ఎక్స్పీరియన్స్కి నేనైతే జడ్జ్ చేయలేను. కథ బాగుండి సినిమా బాగున్నా జనాలు థియేటర్కి రాలేదని చాలాసార్లు చెప్పారు. ఓకే, సో కథ బాగాలేదు, లేదంటే కథ బాగాలేదు, పెద్ద హీరో ఉన్నారు అని చెప్పేసి జనాలు ఏమి ఎగబడిపోయి వచ్చేయలేదు. సో రెండు అంటే లైక్ ఎలా అంటున్నానంటే
ఈ సిచ్యువేషన్ని ఎవరు ఇప్పుడు దాకా జడ్జ్ చేయలేరు అంటాను నేను. ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న ఒక యుద్ధంలాగా అనిపిస్తుంది నాకు కూడా అంటున్నాను. టికెట్ రేట్స్ కూడా పెరిగినాయి కదా, దానిపైన ఏమైనా చెప్తారా? టికెట్ రేట్స్ పెరగడం వల్ల కూడా సగటు ప్రేక్షకుడు థియేటర్కి రాలేకపోతున్నాడేమో, టికెట్ కొనుక్కోలేకపోతున్నాడేమో అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే అది జనాల్లోంచి నేను విన్నానండి, కానీ రెండు వైపులా ఉంది కదండి. అట్ ఎ టైమ్ ప్రాజెక్ట్ వాల్యూ పెరిగి. అవును, అంటే ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీ భారీ బడ్జెట్ మూవీ కాదు, ఓకే, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ, ఓకే. సో ఈ సినిమాకి మామూలు ప్రైసెసే ఉంటాయి. మరి ఈ సినిమాకి ప్రైసెస్ తక్కువ ఉన్నప్పుడు ఓపెనింగ్స్ కూడా బాగానే రావాలి. అంటే జనాలు ఇట్లా అంటారు, టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము పోతలేము అంటారు. టికెట్ రేట్లు తక్కువ ఉంటేనేమో రారు. నేను అదే అంటున్నాను, అది మనం ఎలా చేసి చెప్పగలం అంటున్నాను. ఇప్పుడు నేను సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా సెటిల్ చేయాలంటే ఏం చెప్తారు మీరు? ఇది నేనే కాదు ఎవరు చెప్పలేరు అంటున్నా, నేనే కాదు ఎవరు చెప్పలేరు అంటున్నారు. ఇది ఇలాంటి సొల్యూషన్ ఉంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడో వెతికేసి ఈజీగా చేసేవాళ్ళు కదా. సో అది ఎప్పటికీ నాకు తెలిసి అంత ఈజీ కాదు. సో అంటే ఇటు ప్రేక్షకులు అయితే ఆల్మోస్ట్ అంటే ఈ ట్రైలర్ చూసి అయితే బాగానే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ప్రేక్షకులకి ట్రైలర్ నచ్చింది, టీజర్ నచ్చింది, సాంగ్ నచ్చింది, వెళ్ళాలనిపిస్తే వస్తారు కదా. అంతే, వాళ్ళు రావడానికి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు యాక్టర్స్ ఏం చేయాలో వాళ్ళని రప్పించే దానికోసం ప్రమోషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళ ఆలోచన ఎలా ఉందని నేను చెప్పలేదు అంటున్నాను. ఎవరైతే ఆ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళని మనం ఎలా జడ్జ్ చేయగలం అంటాను. బ్రో, వర్షం పడింది చిరాకు ఉంది రానంటారు, ఎండబడింది రానంటారు. సో వాళ్ళ వైబ్ ఎలా ఉందో మనం జడ్జ్ చేయలేము అంటున్నాను. ఇక మా ఇంటి బంగారం గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. మా ఇంటి బంగారంలో సమంత గారు కాకుండా, అలాగే మీరు కాకుండా ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు బాగా అంటే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఎవరిదంటే ఏం చెప్తారు? అంటే ఈ క్యారెక్టర్ బాగుంటుంది సినిమాలో తెర మీద చూడడానికి అని చెప్తే కొంచెం హైప్ ఇవ్వడానికి. సమంత గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఆయన ట్రైలర్లో. గుల్షన్ శ్రీముఖి గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. గుల్షన్ గారిది ఎక్స్ట్రాడినరీ ఉంటారు క్యారెక్టర్. గుల్షన్ గారిది ఎక్స్ట్రాడినరీ ఉంటారు క్యారెక్టర్. ఆయన మీరు కాంతారా తర్వాత చూశారు, హిందీలో చూశారు, బట్ ఇక్కడ చాలా కొత్తగా సింపుల్గా చాలా టెరిఫిక్గా చేశారు. చాలా బాగుంది యాక్చువల్ ఆయన క్యారెక్టర్, గుల్షన్ గారి క్యారెక్టర్. సమంత గారేమో గన్ను పట్టుకొని చాలా పర్ఫెక్ట్గా షూట్ చేస్తున్నారు, చూస్తేనేమో పోలీస్ ఏంటి ఫ్లాష్ బ్యాక్లో అన్నట్టు అనిపిస్తుంది. నిజమేనా? పోలీసు ఉంటారా కొంపదీసి? అనుకోండి, ఇంకేమన్నా అనుకుంటున్నారా? లేదు, అట్లా అనిపిస్తుంది చూస్తే ఆ సీరియస్నెస్ అవన్నీ. లేదు, అలాంటివన్నీ మీరు సినిమాలో చూడాల్సిందే. నేను చెప్తే స్పాయిల్ చేసినట్టు ఉంటుందిగా, ఏమన్నా మీరు అనుకుంటున్నారు అనుకోండి, బట్ ఫైట్స్ బాగానే ఉన్నాయి కదా మూవీలో. బాగానే అంటే ఓ 4-5 ఉన్నట్టు తెలుస్తుంది కదా. లేదు, ఓకే, మీరు అనుకున్నట్టయితే అన్ని లేవు. ఫ్యామిలీ స్టోరీయా లేకపోతే టోటల్ ఫ్యామిలీ సినిమాగా మీకు క్లియర్గా ట్రైలర్లో ఏదైతే ఉందో ఫ్యామిలీ సినిమా, పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీ కోసం డైలాగ్ కూడా చెప్పారు కదా క్లియర్గా, నా ఫ్యామిలీ కోసం నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గవిరెడ్డి గారు మాతో ఇంటర్వ్యూలో జాయిన్ అయినందుకు. ఈ సినిమా జూన్ 19వ తారీఖు రిలీజ్ అవుతుంది థియేటర్లలో. సో పెద్ద సక్సెస్ రావాలి ఇండస్ట్రీకి. ఇప్పుడు రీసెంట్గా పెద్ద రిలీజ్ అయింది, మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ఇవ్వాలి ఇండస్ట్రీకి. అలాగే మీ అందరికీ, సమంత గారితో పాటు మీకు కూడా అందరికీ, సినిమాలో నటించిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలని మా ఛానల్ తరఫున, సాక్షి ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.